అందుకే దేవుడు యోసేపుని ఆశీర్వదించాడు. హల్లెలూయా. అతని యొక్క కలలన్నీ కూడా నెరవేర్పులోకి వచ్చేసాయి. ఆ తర్వాత అతని అన్నదమ్ములు వచ్చాడు. ఆహారం లేదు ప్రపంచంలో, కానీ వచ్చేసి అన్నకి సాగిలు పడ్డారు. గింజలు ఇయ్యండి అయ్యా తినటానికి అని చెప్పి తమ్ముడు సాగిలు పడ్డారు. యోసేపు సాగిలు పడ్డారు అన్నదమ్ములు. యోసేపు యొక్క యాకోబు యొక్క మరి కుటుంబం అంతా కూడా వచ్చింది. అక్కడే బ్రతికేది. ఆ తర్వాత చాలా చరిత్ర జరిగిందంటే 4 సంవత్సరాల నుంచి ఉద్దేశించుకుంటారు. చాలా శ్రమపడ్డారు, కష్టపడ్డారు. మళ్ళీ దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. యోసేపు యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పవిత్రత. పులిసినటువంటిది ఏది అతని జీవితంలో లేదు.